హాయ్ ఫ్రెండ్స్, విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 1000 స్తంభాల గుడి గురించి తెలుసుకుందాం. 1000 స్తంభాలు అనగా 1000 పిల్లర్స్. 1000 పిల్లర్స్ ఉండడం వలన ఈ గుడిని 1000 పిల్లర్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. ఈ ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో కలదు. వరంగల్లో హన్మకొండ కొండ దిగువన ఉన్న 1000 స్తంభాల గుడి అత్యంత ప్రసిద్ధి చెందినది. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు. ప్రధానంగా ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినది. ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. 1000 స్తంభాల దేవాలయం 3 దేవతలకు అంకితం చేయబడింది. 3 వేరువేరు మందిరాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ఉన్నది. త్రికూటాలయం అని పిలువబడే ఈ ఆలయంలో 3 ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు మరియు సూర్యుడు. శివుని మందిరం తూర్పు దిశలో ఉండగా మిగిలిన 2 ఆలయాలు దక్షిణం మరియు పడమర వైపు ఉన్నాయి. విష్ణువు మరియు సూర్యుని మందిరాలు చతురస్రాకార మండపం ద్వారా శివుని ప్రధాన మందిరానికి అనుసంధానించబడ్డాయి. 1000 స్తంభాల ఆలయానికి 4వ వైపున ఒక వేదికపై శివుని పవిత్రమైన ఎద్దు అనగా నంది యొక్క విగ్రహం అందంగా చెక్కబడి ఏకశిలా రూపంలో ఉంది. ఆలయంలోని ప్రతి చిన్న స్తంభాన్ని లెక్కించడంతో 1000 స్తంభాలు అవుతాయి. టర్కీ దేశానికి చెందిన తుగ్లక్ రాజవంశం వారు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన సమయంలో 1000 స్తంభాల ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు పడిపోయిన స్తంభాలు, విరిగిపోయిన పైకప్పులు మరియు విరిగిపోయిన విగ్రహాలతో చెడు స్థితిలో ఉంది. 2004లో ఈ ఆలయాన్ని భారతదేశ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఆలయంలోని స్తంభాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ స్తంభాలకు చిన్న చిన్న రంధ్రాలనేవి చెక్కబడి ఉన్నాయి. ఆ రంధ్రాలలో సన్నని దారాన్ని కూడా దూర్చవచ్చు. కాకతీయుల పాలనలో శిల్పకళా వైభవానికి అత్యుత్తమ ఉదాహరణ. 1000 స్తంభాల ఆలయం భక్తులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క చరిత్ర తెలుసుకోవాలనుకునే వారికి మరియు నిర్మాణ ప్రేమికులకు ఒక ప్రదేశం. వరంగల్లో తప్పక సందర్శించాల్సినటువంటి ప్రదేశం. ఈ 1000 స్తంభాల దేవాలయం దాని చుట్టూ నిర్మాణ సౌందర్యంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంతేకాకుండా దాని చారిత్రక ప్రాముఖ్యతతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారం యొక్క 2 వైపులా అందంగా చెక్కబడిన ఏనుగుల యొక్క శిల్పాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఆలయం యొక్క పైకప్పులు మరియు దాని వెలుపల గోడలపై చెక్కినటువంటి శిల్పాలు కూడా ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. ఇటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించి మన భవిష్యత్ తరాలకు అందించవలసిన ఆవశ్యకత మనపై ఉంది. 1000 స్తంభాల ఆలయ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. వీలైతే మరొక వీడియోలో కలుద్దాం.